బ్రేకింగ్ చూస్తున్నాం. యెమెన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అల్ హుదైదా నౌకాశ్రయంపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో పలువురు మృతి చెందారు, మరికొంతమందికి గాయాలయ్యాయి. బాంబులతో చమురు నిల్వలకు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హౌతీలే లక్ష్యంగా తొలిసారి ఇజ్రాయెల్ ఈ బాంబులు ప్రయోగించింది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ డ్రోన్ల దాడి చేసింది. 13 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. యెమెన్లోని హౌతీల స్థావరాల లక్ష్యంగా శనివారం ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అల్ హుదైదా నౌకాశ్రయంపై బాంబుల వర్షం కురిపించింది. పలువురు మృతి చెందారు, మరికొంతమందికి గాయాలయ్యాయి. అల్ హుదైదా నౌకాశ్రయంతో మంటలు చెలరేగాయి. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాల లక్ష్యంగా శనివారం ఇజ్రాయెల్ విరుచుకుపడింది. పశ్చిమ ప్రాంతంలోని అల్ హుదైదా నౌకాశ్రయంతో పాటు పలు లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో పలువురు మరణించారు, మరింత మందికి గాయాలయ్యాయి. నౌకాశ్రయంలోని చమురు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. శుక్రవారం టెల్ అవీవ్పై హౌతీల డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. باكر عيال الكلب ضرب الميناء الحديده واحنا فين؟ باكر ضربوا ميناء الحديده 2 صواريخ ضرب الحضانات الثنتين. باكر عيال الكلب ضرب الميناء الحديده واحنا فين؟ باكر ضربوا ميناء الحديده 2 صواريخ ضرب من اجل غزه لهم سرما. పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక యెమెన్లోని హౌతీలు లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబులు వేయడం ఇదే తొలిసారి. హౌతీలకు గట్టిపట్టున నగరం అల్ హుదైదా. అక్కడి పోర్టు వారికి జీవనాడి లాంటిది. ఈ నగరంలోని పోర్టు, చమురు నిల్వ కేంద్రం, విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ బాంబుల దాడులు చేసింది. గాజా వాసులకు తాము మద్దతు ఇవ్వకుండా అడ్డుకోవడానికే ఇజ్రాయెల్ ఈ దాడులు చేసిందని హౌతీల అధికార ప్రతినిధి అబ్దుల్ సలాం ఎక్స్లో పేర్కొన్నారు. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన 3 వేర్వేరు వైమానిక దాడుల్లో 13 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇందులో ఓ మహిళ, 3 చిన్నారులు ఉన్నారు. నుసిరత్, బ్యూరిజ్ శరణార్థి శిబిరాలపై ఈ దాడులు జరిగాయి. నుసిరత్ శిబిరంలో 25 ఏళ్ల గర్భిణి ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఆమెకు ఆపరేషన్ చేసి గర్భంలోంచి శిశువును అల్ అవదా ఆసుపత్రి వైద్యులు సురక్షితంగా బయట తీశారు. అయితే ఆ బిడ్డ ఆరోగ్యం నిలకడగుందని వైద్యులు తెలిపారు. శిశువు తండ్రి ఇజ్రాయెల్ దాడిలో గాయాల పాలయ్యారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మొత్తం మీద యెమెన్లోని హౌతీ రెబల్స్పై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం హౌతీ తిరుగుబాటుదారు చేసిన డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో ఓ పౌరుడు మరణించారు. దీనికి ప్రతీకారంగా శనివారం యెమెన్ నౌకాశ్రయం హుదైదాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దాదాపు 1800 కిలోమీటర్ల దూరంలోని యెమెన్పై ఇజ్రాయెల్ నేరుగా సైనిక దాడి చేయడం ఇదే మొదటిసారి. باكر عيال الكلب ضرب الميناء الحديده واحنا فين؟ باكر ضربوا ميناء الحديده 2 صواريخ ضرب من اجل غزه لهم سرما. من اجل غزه لهم سرما. యెమెన్లోని హౌతీ రెబల్స్పై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. హౌతీల స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. పశ్చిమ ప్రాంతంలోని అల్ హుదైదా నౌకాశ్రయంతో పాటు పలు లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించింది. అందుకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేసింది. ఇజ్రాయెల్పై యెమెన్ హౌతీలు శుక్రవారం రోజు చేసిన డ్రోన్ దాడికి నిరసనగా ప్రతీకారం తీర్చుకుంది. ఇజ్రాయెల్ యెమెన్లోని హౌతీల స్థావరాల లక్ష్యంగా నౌకాశ్రయంపై బాంబుల వర్షం కురిపించింది. అందుకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. నౌకాశ్రయంలోని చమురు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. టెల్ అవీవ్పై హౌతీల డ్రోన్ దాడికి నిరసనగా ప్రతీకారంగా
ఈ దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక యెమెన్లోని హౌతీల లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబులు చేయడం ఇదే తొలిసారి. హౌతీలకు గట్టి పట్టున్న నగరం అల్ హుదైదా, అక్కడి పోర్టు వారికి జీవనాడి లాంటిది. నగరంలోని పోర్టు, చమురు నిల్వ కేంద్రం, విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యవ్ గెలంట్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ మద్దతు గల హౌతీలు తమపై దాడి చేసేందుకు సాహసిస్తే వారిపై మరిన్ని తీవ్ర దాడులు చేస్తామంటూ ఆయన హెచ్చరించారు. గతంలో హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్లోని అష్నోద్, హైఫా, ఈలాట్ సహా పలు నగరాలపై దాడులకు పాల్పడింది. అయితే దేశ రాజధాని టెల్ అవీవ్పై హౌతీలు దాడి చేయడం తొలిసారిగా శుక్రవారం జరిగింది. అందుకే ఈ ఘటనను ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా పరిగణించింది, ప్రతీకార దాడి చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. యెమెన్లోని హౌతీ రెబెల్స్పై ఇజ్రాయెల్ తీర్చుకున్న ప్రతీకారమే ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలు. హౌతీ తిరుగుబాట్లు జరిపిన డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లోని ఓ పౌరుడు మరణించారు. దీనికి ప్రతిగా శనివారం రోజు యెమెన్ నౌకాశ్రయం హుదైదాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసింది. దాదాపు 1800 కిలోమీటర్ల దూరంలోని యెమెన్పై ఇజ్రాయెల్ నేరుగా సైనిక దాడి చేయడం ఇదే తొలిసారి. ضرب الحضانات الثنتين باكر عيال الكلب ضرب الميناء الحديده واحنا فين باكر باكر ضربوا ميناء الحديده 2 صواريخ. هذه بوارق شكلها. لا 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 جماعة الخير طيران قصف لطيران العدو البريطاني الإسرائيلي على محافظة الحديدة